కూడా చదువుతున్నారు ఫ్రీగా, తెలుసా నీకు ఆ విషయం? మెరిట్ కాబట్టి ఫ్రీగా ఇస్తున్నారు. అదే మరి మెరిట్ కాబట్టి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది వాడికి, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది వాడికి. ఇప్పుడు మరి అంతా ఇప్పుడు ఏం చేయాలంటే కాలేజీలు రిస్ట్రిక్ట్ చేయాలా ఫస్ట్. కాలేజీలు ఇచ్చి పెట్టుబడి ఫస్ట్ నువ్వు అది చెప్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ మార్చలేవు నువ్వు, ఇప్పుడు మార్చలేవు నువ్వు. నీకు తెలుసు రాజ్యాంగం ఎందుకు పెట్టావు అనేది నీకు క్లియర్ గా తెలుసు. అవును కరెక్ట్. నీకు క్లియర్ గా తెలిసి పెట్టించి మనలాంటి వాళ్ళకి కూడా తెలిసి మనం కూడా దాన్ని సపోర్ట్ చేయడం మంచిది కాదు అంటున్నాను. అంటే నువ్వు ఎవడప్పుడు 100కి 10 మంది అయినా దాని నుంచి చూడు ప్రతి పథకంలో ఇల్లు పథకం అనేది ఎవరికి పెట్టారు? ఇల్లు లేనివాడికి పెట్టారు. ఇల్లు లేనివాడే కట్టించుకున్నాడా? ఇల్లు ఉన్నవాడు ఇల్లు మీద పైన రోడ్డు రాస్తారు, తెలుసా మీకు? అది మరి అదే చెప్పేది నేను. కాదు అన్ని పథకాలు తప్పు, అది తెలుసు వాళ్ళకి క్లియర్గా. ఆ పథకం దేశానికి జనాలకు ఉపయోగపడతారా బాబు అని తెలుసు. అలా అనుకోకూడదు నువ్వు, అలా అనుకోకూడదు నువ్వు. పథకాలు పథకాలు అనేది ఉండకూడదు, ఏ పథకం అనేది ఉండకూడదు. మనకు పథకాలు ఉండాలనేది రూల్ కాదు. ఎందుకు పెడతారని ఎవ్రీ 5 years కి డెవలప్మెంట్ మనం చూస్తున్నారు కదా. జనాలకు అభివృద్ధి చెందారా లేదా, అభివృద్ధి చెందారా లేదా, అది అది కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు ఫ్రీ కరెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు హైదరాబాద్ లో ఏ కంపెనీకి కరెంట్ ఇవ్వాలని పొజిషన్ లో ఉంది. అసలు మన జీడిపి వచ్చేది ఇండస్ట్రీ నుంచి. అలాంటి ఇండస్ట్రీలో కరెంట్ ఇవ్వాలని పొజిషన్ లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పు దేశం కదబ్బా, దాని బోల్ మీద బోల్డ్ అన్ని డిపెండెన్స్ ఏం లేదు. నేను చెప్తాను, నువ్వు కరెక్ట్ గా మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ గా చేయాలబ్బా. ఏదో నువ్వు ఈ రోజు ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం వస్తుంది నీ పార్టీ కోసం అని చెప్పేసి. పార్టీ కోసం కాదు, జనాలు ఎవడైనా కానీ ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, ఎవడైనా కావచ్చు అబ్బా. చంద్రబాబు ఇప్పుడు ఏమన్నాడు, నేను అది ఫ్రీగా ఇస్తాను రైస్ అంటున్నాడు. నేను రేపు పొద్దునే ఉంటాడు, నేనే 10 రూపాయలు ఇచ్చి రైస్ ఇస్తాను అంటాడు మొగుడు వచ్చి. సో ఇట్లాంటి పథకాలు రావడం వల్ల ఏమవుతుందని ఇట్లాంటి అవుతున్నాయి. సో డోంట్ ఎంకరేజ్ ఎనీ పథకం అంటున్నాను. పథకం అంటే ఏదైనా కానీ ఓటు కోసమే, నువ్వు అది యాక్సెప్ట్ చేయి. ఎవడైనా కానీ ఓటు కోసం అన్నప్పుడు ఉపయోగపడినప్పుడు యూ డోంట్ ఎండోస్ ఎనీ పథకం. ఉపయోగపడే ఏ పథకం అయినా వద్దు. ఇంకొక చెప్పరా, ఇంకొక కూడా కొట్టండి. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడ విజ్ఞాన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ల్యాబ్ కాలేజ్ డిగ్రీ రాజులో ఒక్కడొకరు అంటే నువ్వు తెలుసారా యుద్ధ పరిశ్రమలు ఉంటారు పైసలు. వాళ్ళు కంట్రోల్ ఒక్కడొకరు రైల్వే దాంట్లో దాంట్లో జాబ్లో వాళ్ళకి చదువుకుంటారంట. ఆ డబ్బులు పెట్టినంట సిటీ షాపులలో షాపింగ్ బ్రాండెడ్ అందరూ ఇండియా గొప్ప రకాలు ఉన్నాయి. పథకం అంటే ఎలా ఉండాలంటే ప్రజలు కోరుకోవాలి. ప్రజలు కోరుకున్న పథకం పెట్టాలి. ప్రజలు అసలు అవసరం వాడి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఏం పథకం ఉంది కావాలని వాడికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న 10 పథకాలు 10 పథకాలలో 8 పథకాలు వేస్ట్ ఏదో అదే నేను చెప్పేది. మామూలుగా జనాలు అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి పథకాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్నారు అదే మన ఇండస్ట్రీ డెవలప్ కావడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. అంతేకాని ఈ ఇండస్ట్రీ రాకపోతే మనకు అడగదండి. అన్నీ ఒకటే ఇండియాలో నాలాంటి నీలాంటి అందరూ డిగ్రీలు వేస్తారు. ఇండస్ట్రీలు రాకుండా చేయడం అంటున్నావు నువ్వు. అన్నిటిలో ఒకసారి రిపోర్టింగ్ చేస్తాడు. ఐబీసీ కూడా ఛానల్ ఐబీ అన్నాడు, ఎన్డీటీవీ కూడా. ఏపీలోనే కాదు ఇండియాలోనే
మెకానికల్గా గ్రోత్ ఎందుకు కాలేదు అని అంటే కనుక లాస్ట్ 2 years నుంచి సిబిఐ నేను ఫోటో వదిలేశాను. సిబిఐని ఎవరి మీద కట్టింటే వాడి మీద ఆడుకున్నారు. ఈ ప్రైవేట్ వాళ్ళు కూడా అందరూ ఇన్కమ్ బయటికి తీయాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు నేను ఖర్చు పెట్టానని అన్నీ సిబిఐ వస్తారు. ఎవరు కూడా వెనకాల అందుకు కొంత గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. ఎవరన్నా పెడతానంటే గవర్నమెంట్ ప్లీజ్ సపోర్ట్ చేయాలి. చూడు, ఇండస్ట్రీలో ఒక బడా కంపెనీతో కాదు, ఇప్పుడైనా కానీ ఇండస్ట్రీలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మెయిన్ పోర్షన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉండాలి. కానీ నీకు అంత అవేర్నెస్ పీపుల్ అంత అవేర్నెస్ ఓడి ఉండదు. అబ్బా నువ్వు ఇవ్వాలా అంటున్నాను, ఎవరికి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది, అవేర్నెస్ ఇస్తుంది. అందరూ ఎమ్మెల్యేస్ అందరూ ఎంపీలేదు, మనం ఏం పని చేస్తాడు అంత ఎమ్మెల్యే నువ్వు వెళ్ళినప్పుడు డిస్ట్రిక్ట్ ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్, నేను కంపెనీ పెట్టాను. అవేర్నెస్ అనేది అవేర్నెస్ ఇవ్వకుండా ఇవన్నీ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయండి, ఫస్ట్ తీసుకోండి, వేస్ట్ ల్యాండ్ తీసుకుని 100 ఎకరాలు మీరు ఈ వేయండి. ఈ వేసిన తర్వాత దీనికి ఒక ఫ్యాక్టరీ వస్తుంది, ఇక్కడ ఒక 100 మంది వర్కర్స్ వస్తారు అని ఎప్పుడో బోర్డు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను. గానుగా ఇంకోటి ఏదో మొత్తం 3 ఎవరు ఎందుకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది దానికి. నువ్వు వెళ్ళావా లోన్ ఇస్తున్నా, లోన్ ఇస్తుంది. నువ్వు వెళ్ళి అడుగు, మళ్ళీ సెక్యూరిటీ కావాలంటున్నావు. నువ్వు ఆడకాదు చూపించు, నువ్వు వేస్ట్ ల్యాండ్ చూపించు, వేసుకెళ్ళు. ఈ ల్యాండ్ ఎవరికి సంబంధం, గవర్నమెంట్ ల్యాండ్ అనుకో, లీజుకి తీసుకో గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు మీద వేసి. అసలు ఆంధ్ర నేను అట్లా కాదు, ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇట్లాంటి ఇండస్ట్రీ చెప్పు. వ్యవసాయం కదా, అవి తీసుకెళ్ళి గింజలు తీసుకెళ్ళి నువ్వు జత్రపోయిన బయోడీజిల్ తయారు చేస్తావు. బయోడీజిల్ అంటే నీకు ఇండైరెక్ట్ గా నువ్వు అక్కడ నీళ్లు ఉండి అవి పండగలిగే అసలు నీళ్ళు అవసరం లేదు. జత్రోపకాలు నీళ్ళు అవసరం లేదు నీకు. చాలా పెరిగిపోద్ది. అలా పెరిగిపోయాడు కంటే అదే కదా కడపలోకి వచ్చి ఒకటి ఇక్కడ కాదు నీకు చెప్తున్నా. మా కాకినాడలో ప్లాంట్ వస్తారు, బయోడీజిల్ ప్లాంట్ యాడ్ చేసి వాళ్ళు ఉన్నారు, తీసుకొచ్చేస్తాను, లాక్కొస్తున్నాడు జనాల్ని. చేశారు. ఎక్కువ మంది అడిగి తీసుకొస్తా. అది